ఫేక్ పార్టీ, ఫేక్ లీడర్స్, ఫేక్ పట్టాలు. అసలు వాళ్ళ బతుకే ఫేక్ అన్నమాట. 10,000 కుటుంబాలను మోసం చేశాడు. అంటే ఓట్ల కోసం వీళ్ళ ఫీట్లు ఏ స్థాయికి వచ్చాయి. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఇప్పుడు మచిలీపట్నం పరిధిలో మున్సిపాలిటీ పరిధిలో పేర్ని నాని అలాగే ఆయన కుమారుడు కిట్టి చేసినటువంటి ఏవైతే నకిలీ ఇళ్ల పత్రాల ఇష్యూ ఉందో అందులో హైకోర్టు 4 వారాల్లో ఇది రద్దు చేయాలని చెప్పింది. అలానే ఈ నకిలీ ఈ పత్రాలు ఎవరైతే సహకరించారో అధికారులు వాళ్ళకు కూడా క్రమశిక్షణ చర్యలు అనేవి నా ముందు ఉంచాలి అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో ఇది కనుక ఆల్రెడీ ప్రూవ్ అయింది. సో ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది అంటారు? పేర్ని నాన్నగారికి కానీ వాళ్ళ అబ్బాయికి కానీ. ఫేక్ పార్టీ, ఓకే, ఫేక్ లీడర్స్, ఫేక్ పట్టాలు, లేకపోతే ఫేక్ ఓట్ కార్డ్స్, ఫేక్ కరెన్సీ. అసలు వాళ్ళ బతుకే ఫేక్ అన్నమాట. ఏది ఇవాళ జనం ఇవాళ దానిపైనే చర్చ. అసలు ఇది ఒక పార్టీయా, వీళ్ళు ఒక నాయకులా? అంటే పేదలకి ఇచ్చే ఇళ్ల పట్టాలు కూడా నకిలీ ఇచ్చారంటే, పేదల ఓటు కార్డులను కూడా నకిలీలు తయారు చేశారంటే, ఆ తిరుపతిలో 32,000 ఓటు కార్డులకి నకిలీలు పుట్టించారు. అప్పట్లో కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వదిలిపెట్టాడు. అక్కడ ఉన్నటువంటి కమిషనర్ని, అసలు నీ పాస్వర్డ్ నీ దగ్గర ఉందా? నీ పాస్వర్డ్ వాడెవడో తీసుకుని ఎపిక్ కార్డులన్నీ డౌన్లోడ్ చేసి 32,000 ఓటు కార్డులకి ఫేక్ తయారు చేశారయ్యా. అంటే వీళ్ళు ఎలాంటి నాయకులు? ఈ విధంగా అధికారులను ఎలా బలిపెట్టారు? అక్కడ తిరుపతి కమిషనర్ని ఈ ఫేక్ ఓటు కార్డుల్లో బలిపెట్టింది ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి. ఎమ్మెల్యేగా భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్గా అభినయ్ రెడ్డి. ఇప్పుడు ఇది కూడా మీరు చెప్తోంది మచిలీపట్నం. ఇప్పుడు ఈ నకిలీ ఇళ్ల పట్టాలు అక్కడ ఉన్న కమిషనర్ని బలిపెట్టుకున్నారు. హైకోర్టు ఈరోజు ఆదేశించింది. ఏమని హైకోర్టు ఆదేశించింది? వెంటనే ఆ పట్టాలు రద్దు చేయండి. ఆ పట్టాలు రద్దు చేయడంతో పాటు ఆ అధికారులు ఎవరు, వాళ్ళ మీద తీసుకున్న క్రమశిక్షణ చర్యలేంటి, ఈ వివరాలన్నీ నా ముందు ఉంచాలని. 10,000 కుటుంబాలను మోసం చేశాడు. అంటే ఓట్ల కోసం వీళ్ళ ఫీట్లు ఏ స్థాయికి వచ్చాయి. అరే, నకిలీ ఇళ్ల పట్టాలు పుట్టిస్తారు, నకిలీ సంతకాలు పెడతారు, నకిలీ ఓటు కార్డులు తయారు చేస్తారు, ఫోర్జరీ సంతకాలు. ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన జైలుకి వెళ్ళాడు ఈ కేసులోనే. ఏది అక్కడ క్వార్జీ, వైట్ క్వార్జీ 250 కోట్ల కుంభకోణం, రుస్తుం మైన్స్ అక్రమ మైనింగ్ తరలింపు, దానికి మళ్ళీ ఫేక్ డాక్యుమెంట్స్. అసలు ఆయన కాకాని కాదు, ఫేకాని. అంటే ఫేక్ సర్టిఫికెట్లు, ఫేక్ డాక్యుమెంట్స్. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మలేషియాలో, సింగపూర్లో, హాంకాంగ్లో ఆస్తులు ఉన్నాయని పుట్టించాడు, నకిలీ పుట్టించాడు. ఏదో కేసు కూడా ఉంది అతని పైన. సోమిరెడ్డి భార్య పేరు మీద జ్యోతి మేడం, సోమిరెడ్డి కొడుకు పేరు మీద కూడా అక్కడ 1,000 కోట్ల ఆస్తులు కొన్నారని. అసలు ఏ విధంగా ఫోర్జరీ సంతకాలు అనాలా, నకిలీ డాక్యుమెంట్స్ అనాలా, బ్యాంకుల అకౌంట్స్ కూడా నకిలీ పుట్టించాడు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో. అక్కడ ఏంటి అసలు, అక్కడ ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వాళ్ళ పార్టీ ఎంపీఏ అప్పట్లో, వైసీపీ ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకం ఆయనకి తెలియకుండా ఫోర్జరీ చేసి పారేశారు. ఆయన గోల. అరే, నా పేరు మీద నా లెటర్ ప్యాడ్ నేనేదో మైనింగ్ అప్లై చేసినట్టుగా ఎలా పుట్టించారు, ఎట్లా అసలు ఆ ఫోర్జరీ చేశారు, కేసు పెట్టాడు ఆయన. అంటే ఇప్పుడు ఫోర్జరీ సంతకాలంటే అసలు బతికున్నాడికి చచ్చిపోయినట్టుగా సర్టిఫికెట్ ఇప్పించాడు, డెత్ సర్టిఫికెట్. ఎవరు? తమ్మినేని సీతారాం. ఆయన స్పీకర్గా చేసినాడు. 4 కోట్ల ఆ భూమి కోసం కక్కుర్తి, ఆ భార్య పేరిట లేకపోతే కొడుకు పేరిట ఆ భూమి కొనుగోలు, బతికున్నాయని చచ్చిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ ఇప్పించటం, అతను వారసురాలిగా ఎక్కడో ఒరిస్సాలో ఉన్న ఒక మహిళను తీసుకురావటం. అసలు మామూలుగా వీళ్ళ యొక్క ఫీట్లు అంటే వీళ్ళు డబ్బు కోసం కక్కుర్తి. ఏ ధైర్యంతో సార్ ఇంత బహిర్గంగా ఎప్పటికైనా బయటపడతాయని తెలుసు, అయినా కూడా ఏ ధైర్యంతో ఇవన్నీ చేశారంటారు? అసలు పిచ్చి జనం పిచ్చోళ్ళు అనే ధైర్యం. ఏ ధైర్యంతో అంటే వాళ్ళకున్న ధైర్యం అదే. ఏది? ఈ జనం పిచ్చోళ్ళు, వీళ్ళు మా ఓట్లేకి ఎవరు ఓట్లేస్తారు అనేటటువంటి ఒక చులకన భావం.
ఏది చట్టం పట్ల చులకన. ఈ చట్టం మమ్మల్ని ఏమీ చేయలేదు, ఈ చట్టానికి ఎక్కడ కావాలంటే అక్కడ తూట్లు పెడతాం, బొక్కలు ఎతుకుతాం, పెద్దవి చేస్తాం. ఈ పోలీసులు అంటే చులకన, ఈ కోర్టులంటే చులకన, జడ్జీలంటే చులకన, మా కోసం డబ్బులు ఇస్తే వాదిచ్చే పొన్నవాళ్ళు లాంటి లాయర్లు ఉన్నారు అన్న చులకన. అంటే డబ్బుకి గడ్డి తిన్నంతకాలం వీళ్ళదే రాజ్యం అన్నమాట. వాళ్ళు గడ్డి తింటారు, ఆ గడ్డిని వీళ్ళకి పంచి పెడతారు. అంతా అదే. ఏది వేల కోట్లు, వందల కోట్లు, లక్షల కోట్లు కొల్లగొట్టండి, ఆ కొట్టిన డబ్బు పంచిపెట్టండి. అభినవ రాబిన్ హుడ్ అనమాట వీళ్ళంతా కూడా. ఆ పిచ్చి జనం ఏం చేస్తారు, జై జై అని కొడతారు, రప్ప రప్ప అంటారు. అంటే పొట్టేళ్ల తలలు నరికినట్టు నరుకుతాం, ఒక ఉన్మాదం అన్నమాట. అంటే వీళ్ళు ఉన్మాదులు. అంటే ఈ ఉన్మాదులు మొత్తం జనాన్ని ఉన్మాదులుగా మార్చాలన్న ఒక 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 జబ్బనాల, ఒక కుట్రనాల. ఇప్పుడు పేర్ని నాని, పేర్ని కిట్టు, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి, లేకపోతే కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మహిత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విక్రాంత్ రెడ్డి, సీదిరి అప్పలరాజు, ఆరవ్, తమ్మినేని సీతారాం, చిరంజీవి నాగ్. అంటే అసలు బాబులు అంతే, కొడుకులు అంతేనా? ఇప్పుడు ఎటువంటి తండ్రులు, ఎటువంటి కొడుకులు, వీళ్ళందరి కేర్ ఆఫ్ అడ్రస్ తాడేపల్లి ప్యాలెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్. ఆ తండ్రి కొడుకులు అదే తానులో గుడ్డలేగా, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఊరూరా జగన్లు తయారు చేసి వదిలిపెట్టాడు. ఏది మొత్తం ఇంటికో జగన్ చేయాలనేది రేపు పొద్దున 2.0 అంట. ఇప్పుడు 1.0లో జగన్మోహన్ రెడ్డి ఊరికో జగన్ను తయారు చేసి వదిలాడు. ఇక మళ్ళా వస్తాడంట 2.0. ఈసారి ఇంటికో జగన్ తయారు చేస్తాడా? ఎవరి వాళ్ళ అప్రమత్తం కావాల్సింది? జనమే అప్రమత్తం కావాలి. ఎవరి వాళ్ళ కట్టడి చేయాల్సింది? జనమే కట్టడి చేయాలి. ఎందుకంటే నేరస్తులు ఇవాళ విశృంఖల విహారం. ఇవాళ ఏంటి, చట్టం అంటే లెక్కలేదు. పోలీసులను అసలు మీరు చూశారు కదా, అంబటి రాంబాబు అసలు పోలీసుల మీద గట్టెళ్తున్నాడు. కాకినాడలో నేను మొన్న చూశారు, ఏది అక్కడ కిర్లంపూడిలో ముద్రగడ ఫెనరల్ జరుగుతుంటే ఆ పోలీసులు ఏదో అక్కడ అంత్యక్రియలు అదేదో అధికార లాంఛనాలతో చేపిద్దామని వస్తే ఆ తుపాకుల్ని నెడుతూ అసలు ఏ విధంగా అసలు చూసేశారు పోలీసుల్ని. అక్కడ ఒక చోటే కాదు, పట్టాపురం సిఐ మీదకి అదే విధంగా గుంటూరులో నువ్వెంత నువ్వెంత. అంటే పోలీసుల్ని కూడా వీళ్ళు అసలు లెక్క చేయటం లేదంటే ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అహంభావం? పోలీసులేగా. వాళ్ళల్లో కొంతమంది పోలీసులు వీళ్ళకి తొత్తులుగా పనిచేయటం వల్ల, వీళ్ళు ఇచ్చేటటువంటి బిస్కెట్లకి ఆశపడటం వల్ల అంత చులకనైపోయారు. ఇప్పుడు జనం కూడా ఎందుకు అంత చులకనయ్యారు? జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీ నాయకులకి జనం ఎందుకు చులకనయ్యారంటే ఇదే కారణం. ఏది, వాళ్ళు ఏదో ఇస్తారన్న ఆశ. అది ఎక్కడి నుంచి వస్తుంది? కొట్టుకొచ్చి ఇస్తున్నారా లేకపోతే పట్టుకొచ్చి ఇస్తున్నారా అనేది వీళ్ళకి అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు మేల్కోవాలి ఎవరు? ఇవాళ జనం మేల్కోవాలి, సమాజం చైతన్యవంతం కావాలి. బివేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, బివేర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్.